హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం స్ప్రింగ్ కోర్ కాన్సెప్ట్స్ ఆర్ స్ప్రింగ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కొన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం కొన్ని మాట్లాడాము. ఓకే, సో దానికి కంటిన్యూషన్ ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఓకే, సో వీటిని ఎంత బాగా మనం నేర్చుకుంటే అంత సబ్జెక్ట్ మీద మనకి పట్టు వస్తుంది. సో ఫ్యూచర్లో మీరు ప్రాజెక్ట్స్ డెవలప్ చేసినప్పుడు కూడా ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. అలాగే ఎర్రర్స్ వచ్చినప్పుడు కూడా ఎఫెక్టివ్గా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో ఈ కోర్ కాన్సెప్ట్స్ అన్ని దాటి స్టెప్స్ రూపంలో కావాలంటే ప్రాజెక్ట్ అంటే ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది అని నేను చెప్పేయచ్చు. మీరు కూడా చేస్తారు, బట్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ ఎంత బాగా అర్థం చేసుకుంటే మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అంత ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో అనేది గుర్తుంచుకోండి. అవసరమైతే ప్రతి వీడియో ఎక్కువసార్లు చూసైనా మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పటికి డౌట్స్ వస్తే నా ఇన్స్టాగ్రామ్ తెలుగు వెబ్ గురు ఉంది కదా, ఫాలో అవ్వండి. అక్కడ మీ డౌట్స్ని పోస్ట్ చేయండి. ఐ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ని కాస్త కంటిన్యూ చేస్తూ ఐఓసి అంటే ఏంటి, స్ప్రింగ్ కంటైనర్ అంటే ఏంటి, ఓకే, సో ఈ స్ప్రింగ్ కంటైనర్ని రిప్రజెంట్ చేసేవి బీన్ ఫ్యాక్టరీ అంటే ఏంటి, అలాగే అప్లికేషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటి అనే దాని మీద కాస్త అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో దీని గురించి డీప్గా మాట్లాడుతూ ప్రాజెక్ట్స్ రూపంలో మనం డెవలప్ చేస్తూ ప్రాక్టికల్గా నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్స్ మీరు అక్కడ అప్లై చేస్తున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, రైట్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్, సో ఏదైతే ఆబ్జెక్ట్స్ మధ్యలో లింకింగ్ ఉంటుందో అది టైట్ కప్లింగ్ అవ్వకూడదు. ఓకే, సో ఏవైనా ఒక క్లాసు ఇంకొక క్లాస్ని దీనిలో యూజ్ చేసుకోవాలంటే దాని యొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడ మనం క్రియేట్ చేయకూడదు. క్లాసుల్లో డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకూడదు, అది టైట్ కప్లింగ్ అయిపోతుంది. ఓకే, సో దాన్ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేయాలని చెప్పాం. సో క్లాసులో ఎయిదర్ మనం కన్స్ట్రక్టర్ కానీ లేకపోతే సెటర్ మెథడ్స్ కానీ రాసుకొని బయట నుండి మనం ఏం చేస్తామంటే ఆ కన్స్ట్రక్టర్కో లేకపోతే ఆ సెటర్ మెథడ్స్కో ఆబ్జెక్ట్స్ని పంపిస్తాము. ఇది ఒక స్పెషల్ ప్యాటర్న్, స్పెషల్ డిజైన్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని మనం ఏమంటాం, ఈ ప్యాటర్న్లో ఫాలో అవుతూ ఆబ్జెక్ట్స్ని లింకింగ్ చేయడాన్ని మనం ఏమంటాము, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. అర్థమైంది కదా మీకు. సో లాస్ట్ క్లాస్లో మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడాం. ఏంటది, సో మొబైల్ అని చెప్పి అలాగే సిమ్ అని చెప్పి. సో మొబైల్, సిమ్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఏదైతే మనం మాట్లాడామో, ఓకే, సో ఆ సిమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయని మాట్లాడాం. సో అలా ఉన్నప్పుడు అందులో ఏదో ఒకటి ఇక్కడ ఇంజెక్ట్ చేయాలి. సో ఈ మొబైల్లో ఏదో ఒక టైప్ ఆఫ్ సిమ్ని ఇంజెక్ట్ చేయాలి కాబట్టి మనం ఆ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది చూపించాం. సో అలాగని ఒకటి కంటే ఎక్కువ క్లాసులు ఉండి ఎలా ఉన్నప్పుడు మాత్రమే మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ చేస్తామని కాదు. సో కేవలం 2 క్లాసెస్ ఉండి ఒక క్లాస్ ఇంకో దాని మీద డిపెండ్ అయినా కూడా మనకి ఆబ్జెక్ట్స్ క్రియేషన్ వద్దని చెప్తుంది ఎవరు, మన డిపెండెన్సీ ఇంజెక్షన్. ఓకే, సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎప్పుడు ఏం చెప్తుందంటే టైట్ కప్లింగ్ అనేదే వద్దు. ఓకే, సో దానివల్ల మనకి కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే, ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనేది కాంప్లెక్స్ అవుతుంది, అప్లికేషన్ అనేది స్లో అవుతుంది. ఓకే, సో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మనకి వచ్చినటువంటి స్పెషల్ ప్యాటర్నే మనకి ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్. కాబట్టి సో ఇది ఏం చెప్తుందంటే ఇలా ఇన్ని క్లాసులు ఉన్నాయని కాదు, జస్ట్ సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 క్లాసెస్ ఉండే ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షాపింగ్. ఓకే, సో ఆన్లైన్ షాపింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి ఆర్డర్స్ పెడతాం. ఓకే, సో ప్రతి ఆర్డరు బుక్ చేసేది ఎవరు, ఒక కస్టమర్. ఓకే, సో ప్రతి ఆర్డరు కూడా ఒక కస్టమర్ అనేవాడు ఆ ఆర్డర్ని బుక్ చేస్తాడు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్లో ఓన్లీ 2 క్లాసెసే ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఆర్డర్ అనే క్లాస్ ఏమవుతుందంటే ఈ కస్టమర్ అనే క్లాస్ మీద డిపెండ్ అవుతుంది కదా. సో ఈ కస్టమర్ అనేది ఇందులో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. యాక్చువల్గా ఆర్డర్ క్లాస్లో కస్టమర్ని మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ఆర్డర్కి ఆ కస్టమర్ని లింక్ చేయాలి. కానీ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏం చెప్తుంది, అలా వద్దు. సో దీని యొక్క ఆబ్జెక్ట్ ఇందులో క్రియేట్ చేస్తే ఈ ఆర్డర్ యొక్క ఆబ్జెక్ట్కి కస్టమర్ యొక్క ఆబ్జెక్ట్కి ఈ రెండిటికి మధ్యలో టైట్ కప్లింగ్ అనేది అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయొద్దు అని చెప్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా. సో మరి ఏం చేయాలి అంటే ఈ ఆర్డర్ అనే క్లాస్ అనేది ఈ క్లాస్లో ఏం చేయాలి, ఎయిదర్ కన్స్ట్రక్టర్ అయినా రాసుకోవాలి
ఏదర్ కన్స్ట్రక్టర్ అయినా రాసుకోవాలి, లేదు అంటే సెట్టర్ మెథడ్ అయినా రాసుకొని ఓకే సో నాకు ఒక ఆబ్జెక్ట్ని బయట నుండి పంపించు, నా కన్స్ట్రక్టర్కైనా పంపించు, నాలో సెట్టర్ మెథడ్ ఉంది దానికైనా పంపించు, నువ్వు నాకు పంపిస్తే నేను నాలో ఉన్న కస్టమర్కి అది అసైన్ చేసుకుంటా అని చెప్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఎప్పుడు డైరెక్ట్గా ఈ కస్టమర్ ఆబ్జెక్ట్ని ఈ ఆర్డర్లో మనం క్రియేట్ చేయకుండా ఈ ఆర్డర్లో మనం ఏం చేస్తాం, ఆర్డర్ అనే క్లాస్లో సో ఏదర్ సెట్ మెథడ్ కానీ అంటే సెట్ కస్టమర్ సెట్టర్ మెథడ్ కానీ లేదు అంటే కన్స్ట్రక్టర్ కానీ రాస్తాము. సో అప్పుడు ఈ ఆర్డర్ అనేది ఏం చెప్తుందంటే సో బయట నుండి నాకు ఒక ఆబ్జెక్ట్ రాబోతోంది, బయట నుండి నాకు ఒక కస్టమర్ ఆబ్జెక్ట్ రాబోతోంది, దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. సో ఈ ఆర్డర్ అనే క్లాస్ బయట నుండి వచ్చే ఒక ఆబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయాలంటే ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, దీంట్లో ఒక కన్స్ట్రక్టర్ ఉన్న ఆర్గ్యుమెంట్ రూపంలో దీనికి వస్తాయి, లేదు అంటే దీంట్లో ఒక మెథడ్ ఉన్న సెట్టర్ మెథడ్ ఉన్న బయట నుండి కస్టమర్ ఆబ్జెక్ట్ అనేది దీనికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ లింకింగ్ అనేది చేసుకోవడానికి అవుతుంది. ఓకే సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏం చెప్తుందంటే సో క్లాసెస్కి మీలో ఏదర్ సెటర్ మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ కానీ రాసుకొని బయట నుండి మీరు ఆబ్జెక్ట్స్ని రిసీవ్ చేసుకునే ఫెసిలిటీ మీరు ఇవ్వండి. ఓకే సో బయట నుండి ఆబ్జెక్ట్స్ మీకు కావాల్సినవి వస్తాయి, మీరు తీసుకొని అప్పటికప్పుడు లింకింగ్ చేసుకోండి అని చెప్తాయి అన్నమాట. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఏం చెప్తుంది, సో వైరింగ్ ఆర్ కనెక్టింగ్ ఆబ్జెక్ట్స్, సో ఆర్డర్కి కస్టమర్కి, ఆర్డర్ యొక్క ఆబ్జెక్ట్కి కస్టమర్ యొక్క ఆబ్జెక్ట్కి వైరింగ్ అనేది ఎలా చేస్తున్నాం మనం, వైరింగ్ ఆబ్జెక్ట్స్ బై following a special pattern, by following a special design pattern. ఓకే సో దాన్నే మనం ఏమంటాము, డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటాం అనమాట. అర్థమవుతుందా? సో కేవలం 2 క్లాసులు ఉన్నాయని చెప్పి వాటిని కూడా ఆబ్జెక్ట్స్ మనం డైరెక్ట్గా క్రియేట్ చేయకూడదు. సో డిపెండెన్సీ ఇంజెక్షనే ఫాలో అవ్వాలి. సో ఎలా ఫాలో అవ్వాలి అంటే ఆ క్లాస్ అనేది బయట నుండి ఒక ఆబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయడానికి తగ్గ కోడింగ్ అనేది దానిలో రాసుకోవాలి. సో బయట నుండి ఆబ్జెక్ట్ తీసుకునే క్యాపబిలిటీ ఏ విధంగా వస్తుందంటే ఏదర్ కన్స్ట్రక్టర్ రాసుకున్న బయట నుండి కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ని పంపించవచ్చు. ఓకే లేదు సెటర్ మెథడ్ రాసుకున్న బయట నుండి మెథడ్ ద్వారా దీనికి ఆబ్జెక్ట్ని పంపించవచ్చు ఆర్గ్యుమెంట్ రూపంలో. పంపిస్తే అది ఇక్కడికి వస్తుంది, కస్టమర్ ఆబ్జెక్ట్ బయట నుండి ఇక్కడికి వస్తుంది ఈ ఆర్డర్కి, అప్పటికప్పుడు దాని మధ్యలో ఉండే ఆ లింకింగ్ అనేది ఆ బాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకునే ఎగ్జాంపులే కస్టమర్ అనే క్లాస్ ఉంది. సో ఈ కస్టమర్ అనే క్లాసు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, కాంటాక్ట్, అడ్రస్, సో 3 ప్రాపర్టీస్ ఉన్నాయనుకుందాం. సో కస్టమర్ అనే క్లాస్లో మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటవి? నేమ్, కాంటాక్ట్ అండ్ అడ్రస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇంకొక క్లాస్ ఉంది. ఏంటా క్లాసు? ఆర్డర్ అనే క్లాస్. ఓకే సో ఈ కస్టమర్ అనే క్లాస్ ఇక్కడ ఉంది, అలాగే ఆర్డర్ అనే క్లాస్ ఉంది. సో ఇప్పుడు ఈ ఆర్డర్ అనే క్లాస్లో సో ఆర్డర్ ఐడి, సో ప్రతి ఆర్డర్కి ఒక ఆర్డర్ ఐడి ఉంటుంది స్ట్రింగ్, అలాగే ప్రోడక్ట్ నేమ్. ఓకే సో ఏ ప్రోడక్ట్ బుక్ చేశారు ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ఐడి. ఓకే సో ఏ ప్రోడక్ట్ బుక్ చేశారో ప్రతి ప్రోడక్ట్కి ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి దాంతోపాటు ఈ ఆర్డర్ ఎవరు పెడుతున్నారో ఆ కస్టమర్ టైపు ఒక కస్టమర్ వేరియబుల్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కస్టమర్ టైప్ ఆబ్జెక్ట్ని మనం ఇంకా క్రియేట్ చేయలేదు, జస్ట్ వేరియబుల్. ఓకే సో ఈక్వల్ టు న్యూ అని చెప్పి మనం రాసామా? రాయలేదు కదా. అంటే ఏంటి, మనం ఇంకా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేదు. ఓకే సో అయితే మరి ఇప్పుడు 2 క్లాసులే ఉన్నాయి కదా, కస్టమర్ ఆర్డర్ 2 ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఆర్డర్ అని చెప్పి ఒక కన్స్ట్రక్టర్ రాసి ఈ వేరియబుల్ నేమ్ కస్టమర్, ఈ వేరియబుల్ నేమ్ కస్టమర్ ఈక్వల్ టు న్యూ క్లాస్ కస్టమర్ అని చెప్పి ఇలా రాసేయచ్చా? ఓకే సో వేరియబుల్ నేమ్ కస్టమర్ ఈక్వల్ టు న్యూ క్లాస్ కస్టమర్ అని చెప్పి ఈ కన్స్ట్రక్టర్ ఇలా రాసేసి ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేయచ్చా? ఓకే సో 2 క్లాసులే ఉన్నాయి కదా, ఎలాగూ కస్టమర్ మీద డిపెండ్ అవుతుంది ఆర్డర్ క్లాస్ కాబట్టి ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ రాసేసి సింపుల్గా దాని ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసేస్తామంటే సో దట్ ఈస్ నాట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ మెథడ్. ఓకే సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏం చెప్తుంది, సో ఇలా డైరెక్ట్గా నువ్వు ఆబ్జెక్ట్ ఎప్పుడూ క్రియేట్ చేయొద్దు అని చెప్తుంది. ఓకే సో దిస్ ఈజ్ రాంగ్ వే, ఇలా చేయకూడదు.
ఓకే, సో మరి ఎలా చేయాలి అంటే, సో ఇప్పుడు ఆర్డర్ అనే క్లాస్కి తెలుసు ఏంటి, దానికి ఒక కస్టమర్ ఆబ్జెక్ట్ కావాలి అని. ఓకే, అది ఇక్కడ క్రియేట్ చేయకూడదు, బట్ దానికి ఒక కస్టమర్ ఆబ్జెక్ట్ బయట నుండి రావాలి. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ అనేది బయట నుండి రావాలి. ఆ వచ్చిన ఆబ్జెక్ట్ని అప్పటికప్పుడు దీనికి అసైన్ చేసుకోవాలి. ఈ కస్టమర్ వేరియబుల్ ఏదైతే ఉందో బయట నుండి వచ్చినటువంటి ఆబ్జెక్ట్ని దీనికి అసైన్ చేసుకోవాలి. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది ఇక్కడ జరగకుండా బయట జరగాలి. అదేమో ఇక్కడికి వస్తే, ఈ క్లాస్కి వస్తే ఆ ఆబ్జెక్ట్ని అప్పటికప్పుడు దీనికి అసైన్ చేసుకోవాలి. ఓకే, సో ఆ విధంగా చేయమని మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది సజెస్ట్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఇలా రాయకూడదు అయితే. ఓకే, సో మరి ఎలా రాయాలి అంటే, సో ఈ ఆర్డర్ అనే క్లాస్కి ఓకే బయట నుండి నాకు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ వచ్చిన ఆబ్జెక్ట్ని నేను ఈ కస్టమర్కి అసైన్ చేసుకోవాలి, ఈ వేరియబుల్కి అసైన్ చేసుకోవాలి, ఆ విధంగా నేను లింకింగ్ చేసుకోవాలి అని చెప్పి దీనికి తెలుసు. కాబట్టి సో బయట నుండి ఆబ్జెక్ట్ని రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ దీనిలో ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఎలా ప్రొవైడ్ చేస్తుంది, ఆర్డర్ అనే క్లాస్కి బయట నుండి మనం ఆబ్జెక్ట్ పంపించాలంటే దీంట్లో మనం ఎయిదర్ ఒక కన్స్ట్రక్టర్ అయినా ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఆర్డర్ ఆఫ్ అని చెప్పి ఓకే, సో కస్టమర్ సమ్ సి, సో కస్టమర్ సి అని చెప్పి మనం ఈ విధంగా ఒక కన్స్ట్రక్టర్ రాసి ఆ ఫెసిలిటీ ఇచ్చామనుకో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసినట్టయితే ఈ ఆర్డర్ అనే క్లాసు ఒక కన్స్ట్రక్టర్ని మనకి ఇస్తుందన్నమాట. సో బయట నుండి ఎవరైనా సరే నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ ఓకే, సో ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తూ ఒక ఆర్గ్యుమెంట్ని పంపించవచ్చు. సో మీరు బయట నుండి ఏదైతే పంపిస్తున్నారో అది సీకి వస్తుంది. ఆ సీని నేనేం చేస్తాను తీసుకువెళ్ళి కస్టమర్కి ఇచ్చేస్తాను అని చెప్పి ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బయట నుండి ఏం చేయొచ్చు, ఈ ఆర్డర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ ఆర్డర్ సమ్ ఓ ఈక్వల్ టు న్యూ ఆర్డర్ ఆఫ్ అని చెప్పి ఓకే, సో ఈ కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేస్తున్నాము. ఓకే, సో ఆర్డర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ ఈ కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేస్తున్నాము న్యూ ఆర్డర్ ఆఫ్ అని. ఇక్కడ కస్టమర్ ఆబ్జెక్ట్ని మనం పంపించవచ్చు అనమాట. సో ముందే మనం కస్టమర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని కస్టమర్ సమ్ CON ఈక్వల్ టు న్యూ కస్టమర్ CON ఈక్వల్ టు న్యూ కస్టమర్ అని ఒక ఆబ్జెక్ట్ ముందే క్రియేట్ చేసుకొని ఓకే, సో అవసరమైతే ఆ నేమ్, కాంటాక్ట్, అడ్రస్ అవన్నీ కూడా వీటికి అసైన్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమే నేను అసైన్ చేస్తున్నాను, ఇలా మిగతావి కూడా అసైన్ చేస్తాం అనుకోండి. ఓకే రైట్, సో CON డాట్ నేమ్ ఈక్వల్ టు సంతోష్. ఓకే, సో ఇప్పుడు కాన్ అని చెప్పి ఒక కస్టమర్ ఆబ్జెక్ట్, ఫుల్ ప్లెడ్జ్డ్ ఆబ్జెక్ట్ న్యూ కీవర్డ్తోనే క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసి నేమ్ సంతోష్ అన్నాను. అనేసి ఈ కాన్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను రాస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఆర్డర్ ఆబ్జెక్ట్ ఆర్డర్ ఓ ఈక్వల్ టు న్యూ ఆర్డర్ ఆఫ్ CON అంటున్నాం. అంటే సో ఆర్డర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో కాన్ వచ్చి ఈ సి ప్లేస్లో వచ్చి కూర్చుంటుంది. ఓకే, సో కాన్ అనేది ఈ సికి రీచ్ అవుతుంది. ఇప్పుడు సిని తీసుకువెళ్ళి మనం ఏం చేసాము, కస్టమర్కి ఇచ్చాం. అంటే ఏమవుతుంది, డైనమిక్గా అప్పటికప్పుడు ఇక్కడ నువ్వు ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ కన్స్ట్రక్టర్కి పంపించావో ఆ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, అప్పటికప్పుడు దాన్ని ఈ కస్టమర్కి అసైన్ చేసేస్తుంది. అలా అసైన్ చేయడం వల్ల మనకి ఏమైందండి, అప్పటికప్పుడు బాండింగ్ అనేది, అప్పటికప్పుడు వైరింగ్ అనేది ఈ ఆర్డర్ క్లాస్కి కస్టమర్ క్లాస్కి మధ్యలో ఆ బాండింగ్ అనేది అప్పటికప్పుడు అయింది. అర్థమైందా మీకు? సో డైరెక్ట్గా మనం ఇక్కడెక్కడ న్యూ కీవర్డ్తోని మనం క్రియేట్ చేయలేదు కదా, న్యూ కీవర్డ్ ఇక్కడెక్కడ రాసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా, చేయలేదు. సో ఈ ఆర్డర్ అనే క్లాస్ ఏం చేసింది, ఒక కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేసింది అనమాట. ఓకే, సో బయట నుండి నాకు మీరు కావాలనుకుంటే ఒక ఆబ్జెక్ట్ పంపించండి, దాన్ని నేను తీసుకొని నా కస్టమర్ వేరియబుల్కి ఇచ్చుకుంటా అని చెప్పి. ఓకే, సో బయట నుండి మీరు ఏ ఆబ్జెక్ట్ పంపించినా అది నాకు సీకి వస్తుంది. ఆ సీని తీసుకువెళ్ళి నా కస్టమర్ వేరియబుల్కి ఇచ్చుకుంటా. అప్పుడేమో అప్పటికప్పుడు మా ఇద్దరి మధ్యలో, మా ఆబ్జెక్ట్స్ మధ్యలో బాండింగ్ అనేది వచ్చేస్తుంది. మా ఆర్డర్కి కస్టమర్కి మధ్యలో బాండింగ్ అనేది వచ్చేస్తుంది అని చెప్పింది అనమాట. సో వెంటనే మనం ఏం చేసాము, బయట నుండి కస్టమర్ ఆబ్జెక్ట్ ఒకటి ఫుల్ ప్లెడ్జ్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని
ఈ కన్స్ట్రక్టర్కి పంపించామన్నమాట. సో ఆర్డర్ ఆఫ్ CON. సో CON అనేది ఫుల్ ప్లెడ్జ్డ్ ఆబ్జెక్ట్. న్యూ కస్టమర్ అని చెప్పి మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని దీనికి పంపించాము. ఇప్పుడు ఈ కాన్ అనేది ఇక్కడికి వస్తుంది. వచ్చి ఆ C అనేది ఏమైంది, కస్టమర్కి అసైన్ అయిపోయింది కాబట్టి కాన్ అనేది ఇప్పుడు కస్టమర్కి అసైన్ అయినట్టు. ఓకే, సో అప్పటికప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేసావో అప్పటికప్పుడు రన్ టైంలో ఈ రెండిటి మధ్యలో బాండింగ్ అనేది అయినట్టుగా అర్థమవుతుందా. సో ఈ విధంగా ఆర్డర్ అనేది ఏం చేయాలంటే డైరెక్ట్గా దీంట్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా దీనికి బయట నుండి ఒక ఆర్గ్యుమెంట్ రూపంలో కావలసిన ఆబ్జెక్ట్ని రప్పించుకొని అప్పటికప్పుడు బాండింగ్ చేసుకునేలాగా ఎల్లో చేయాలి అని చెప్పి డిపెండెన్సీ ఇంజెక్షన్ చెప్తుంది. సో ఇది ఒక వే. సో కన్స్ట్రక్టర్ ద్వారా ఆర్గ్యుమెంట్ని యాక్సెప్ట్ చేసి కావలసిన విధంగా అసైన్ చేసుకోవడం అనేది ఒక వే. ఆ డిపెండెన్సీ ఇంజెక్షన్ వన్ వే. ఏమంటాం దీన్ని, మనం కన్స్ట్రక్టర్ ద్వారా చేస్తున్నాం కాబట్టి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అంటాం. వీటిని మనం ప్రాక్టికల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఇక్కడి వరకు. ఓకే, సో ఏదైతే మనం కన్స్ట్రక్టర్ ద్వారా దీన్ని చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటామండి, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అంటామన్నమాట. ఓకే, సో మరి ఆర్గ్యుమెంట్ని యాక్సెప్ట్ చేయడం ఒక క్లాస్ అనేది ఎయిదర్ కన్స్ట్రక్టర్ ద్వారా చేయొచ్చు అని చెప్పాను, ఇంకొకటి ఏమని చెప్పాను నేను, మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే సెట్టర్ మెథడ్ అంటాం. ఎందుకంటే కస్టమర్కి మనం వాల్యూ సెట్ చేస్తున్నాం కాబట్టి, కస్టమర్ అనే వేరియబుల్కి మనం వాల్యూ సెట్ చేస్తాం కాబట్టి దాన్ని సెట్టర్ మెథడ్ అంటాం. సో అది కూడా రాస్తాను, ఒకసారి చూడండి. మళ్ళీ పేజ్ ఫ్రెష్ చేశాను. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ మనకి ఆర్డర్కి బయట నుండి ఒక ఆబ్జెక్ట్ వస్తుందని తెలుసు. ఆ ఆబ్జెక్ట్ కస్టమర్ టైప్ ఆబ్జెక్ట్ ఒకటి వస్తుంది. ఏ ఆబ్జెక్ట్ వస్తే దాన్ని అప్పటికప్పుడు నేను కస్టమర్ వేరియబుల్కి అసైన్ చేసుకుంటా అని చెప్పాలి. ఒక మెథడ్ కన్స్ట్రక్టర్ రాసుకొని బయట నుండి ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఆ విధంగా చేసింది. ఇంకొక మెథడ్ ఏమని చెప్తున్నాను నేను, సెటర్ మెథడ్ అనమాట. సో సెటర్ మెథడ్ ఎలా ఉంటుంది, వాయిడ్ ఓకే సెట్ కస్టమర్. సో సెట్ కస్టమర్ అని చెప్పి ఒక మెథడ్ రాసుకుంటూ, ఓకే, బయట నుండి ఆర్గ్యుమెంట్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి సో కస్టమర్ టైప్ ఆబ్జెక్ట్ని బయట నుండి వస్తే సో C అనే ఆబ్జెక్ట్ ఒకటి బయట నుండి రాబోతోంది. ఓకే, సో ఏది వస్తే ఆ ఆబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఏం చేయాలి, బయట నుండి ఏ ఆబ్జెక్ట్ అయితే ఆర్గ్యుమెంట్ రూపంలో వస్తుందో అది Cకి వస్తుంది. సో వస్తే అప్పటికప్పుడు ఏం చేయాలి, సో వచ్చిన ఆబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా సో Cకి ఏదైతే ఆబ్జెక్ట్ బయట నుండి వస్తుందో వచ్చిన ఆబ్జెక్ట్ C ప్లేస్లో ఉంటుంది. ఆ Cని తీసుకువెళ్ళి యాజ్ ఇట్ ఈజ్గా మనం కస్టమర్కి ఇచ్చేయాలి. సో కస్టమర్ ఈక్వల్ టు C అంటాను. ఓకే, సో బయట నుండి ఏదైతే ఆబ్జెక్ట్ వస్తుందో, ఏదైతే మనం కన్స్ట్రక్టర్లో చేసామో బయట నుండి ఒక ఆర్గ్యుమెంట్ ఏమో ఆబ్జెక్ట్ అనేది ఆర్గ్యుమెంట్ రూపంలో ఇక్కడికి వస్తుంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం కస్టమర్కి ఇచ్చేసాం. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఓకే, సో ఈసారి కన్స్ట్రక్టర్ కాకుండా మెథడ్ రూపంలో చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసింది అయితే ఆర్డర్ క్లాస్. సో బయట నుండి నాకు ఒక ఆబ్జెక్ట్ పంపించండి, బట్ ఈసారి నేను కన్స్ట్రక్టర్ ద్వారా నేను ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, మెథడ్ ద్వారా యాక్సెప్ట్ చేస్తున్నాను. సెట్ కస్టమర్ అనే మెథడ్ రాసుకున్నాను, మీరు దానికి పంపించండి. ఓకే, ఆబ్జెక్ట్ పంపిస్తే నేను అప్పటికప్పుడు బాండింగ్ చేసుకుంటా అని చెప్పి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇది ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామైతే కస్టమర్ యొక్క ఆబ్జెక్ట్ ముందు క్రియేట్ చేస్తాము, క్రియేట్ చేసి ఆర్డర్ యొక్క ఆబ్జెక్ట్లో దాన్ని ఇంజెక్ట్ చేసి పంపించేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ CON ఈక్వల్ టు, సో ప్లేస్ లేదు కాబట్టి 2 లైన్స్లో రాస్తున్నాను. ఓకే, సో న్యూ కస్టమర్ సో కస్టమర్ కాన్ ఈక్వల్ టు న్యూ కస్టమర్ అని రాసి ఇప్పుడు మనం ఈ కాన్ని ఇక్కడికి పంపించేస్తాం. సో ఎలా పంపిస్తాము, ఆర్డర్ ఆబ్జెక్ట్తో పంపిస్తాం అనమాట. సో ఆర్డర్ సమ్ O ఈక్వల్ టు న్యూ ఆర్డర్. ఈసారి కన్స్ట్రక్టర్లో మనం ఆర్గ్యుమెంట్స్ని పంపలేం కాబట్టి ఎంటీ కన్స్ట్రక్టర్తోనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మెథడ్ కదా ఏం చేస్తాము, O డాట్ సెట్ కస్టమర్. సో సెట్ కస్టమర్ అనే మెథడ్ని కాల్ చేస్తూ ఈ బ్రాకెట్లో ఈ ప్లేస్లో మనం ఏం చేస్తాం, ఆ సెట్ కస్టమర్కి ఆర్గ్యుమెంట్ పంపించాలి. ఏది పంపించాలి, సో ఏదైతే కాన్ అనే ఆబ్జెక్ట్ ఉందో సో దాన్ని ఇక్కడ పెట్టి మనం పంపిస్తాం. సో O డాట్ సెట్ కస్టమర్ ఆఫ్ కాన్ అంటే ఈ కాన్ ఆబ్జెక్ట్ ఫుల్ ప్లెడ్జ్డ్ కస్టమర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అక్కడికి వెళ్తుంది. ఓకే, సో ఈ కాన్ అనేది ఇక్కడికి వస్తుంది. సో వచ్చి ఆ Cని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఏం చేసాము,
కస్టమర్కి అసైన్ చేసాం. ఓకే, సో అలా ఏంటంటే సో ఏ క్లాస్ అయితే దాంట్లో మిగతా క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అవుతుందో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది అది ప్రొవైడ్ చేయాలి, ఏదర్ కన్స్ట్రక్టర్ ద్వారా కానీ లేదంటే సెట్ మెథడ్ ద్వారా కానీ. కన్స్ట్రక్టర్ ద్వారా చేస్తే దాన్ని మనం ఏమంటామని చెప్పాను, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అంటారని చెప్పాను. అదే మెథడ్ ద్వారా చేస్తే అది మెథడ్ ఇంజెక్షన్, సెటర్ ఇంజెక్షన్ అంటాం. ఎందుకంటే సెట్ మెథడ్ ద్వారా చేస్తాం కాబట్టి దాన్ని మనం ఏమంటాము, సెటర్ ఇంజెక్షన్ అంటాం అన్నమాట. అర్థమవుతుందా మీకు? సో ఇలా ఏంటంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఏం చెప్తుందంటే సో మీలో మీరు డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోకండి, దానికి ఒక స్పెషల్ వే ఉంది, అది ఫాలో అవ్వండి. సో ఏం చేస్తారంటే మీలో ఏదర్ ఒక కన్స్ట్రక్టర్ని కానీ సెటర్ మెథడ్ని కానీ ప్రొవైడ్ చేయండి. మీకు కావాల్సిన ఏ ఆబ్జెక్ట్ని అయితే మీరు కావాలనుకుంటున్నారో అవి మేము బయట నుండి పంపించే ఏర్పాటు చేస్తాము. మీరు దాన్ని రిసీవ్ చేసుకోవాలి, ఆర్గ్యుమెంట్స్ రూపంలో రిసీవ్ చేసుకొని మీలో ఉండే వాటికి మీరు అసైన్ చేసుకోవాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ మీలో కల్పించుకోండి అని చెప్తుంది డిపెండెన్సీ ఇంజెక్షన్. సో బయట నుండి ఆబ్జెక్ట్స్ని ఒక క్లాస్ యాక్సెప్ట్ చేయాలంటే ఎయిదర్ మెథడ్ అయినా యూజ్ చేయాలి, కన్స్ట్రక్టర్ అయినా యూజ్ చేయాలి. కాబట్టి కన్స్ట్రక్టర్ని కానీ మెథడ్ని కానీ ప్రొవైడ్ చేసుకుంటుంది. సో వచ్చినటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఆర్గ్యుమెంట్స్ వస్తాయో వాటికి కావాల్సిన వేరియబుల్కి అసైన్ చేసుకోవడం ద్వారా ఆ ఇంజెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో అప్పటికప్పుడు నువ్వు ఏవైతే ఆబ్జెక్ట్స్ పంపిస్తావో అవి అప్పటికప్పుడు వాటి మధ్యలో లింకింగ్ అనేది జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో ఇలా ఏంటంటే మనకి ఆ టైట్ కపులింగ్ అనేది రిమూవ్ చేయడానికి మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇస్తున్నటువంటి స్పెషల్ డిజైన్ ప్యాటర్నే మనకి ఇదన్నమాట. అర్థమవుతుందా మీకు? రైట్. సో దట్ ఈజ్ అబౌట్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఓకే, రైట్. సో మరి ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తుంది? సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తుందంటే సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏదైతే జరిగిందో అంటే ఏంటి, ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని ఇంకో క్లాస్లో డైరెక్ట్గా క్రియేట్ చేయకుండా సో ఇదేం చేయాలంటే ఏదర్ కన్స్ట్రక్టర్ని కానీ మెథడ్ని కానీ ప్రొవైడ్ చేసుకోవాలి, బయట నుండి ఆబ్జెక్ట్ వస్తుంది అని చెప్తున్నాం కదా. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ సో ప్రీవియస్లో మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి పంపించామో అది ఎవరు చేయొద్దు అంటే నువ్వు చేయొద్దు అని చెప్తాయి అన్నమాట. ఓకే, సో ఈ కాంపోనెంట్ చేయకూడదు, ఆ కాంపోనెంట్ కూడా ఆ పని చేయకూడదు. ఓకే, సో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్స్ని సెండ్ చేయడం, ఇక్కడ మనం సైడ్కి రాసాం, ఏ క్లాసులో ఇంకా రాయలేదు. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి ఏదర్ కన్స్ట్రక్టర్ రూపంలోనో మెథడ్ రూపంలోనో ఇక్కడికి పంపించడం అనేది మనం సైడ్ రాసాం, ఏ క్లాసులో కూడా రాయలేదు, ఇది బయట కోడ్ ఇది ఇప్పుడు. ఓకే, సో మరి ఇది ఎక్కడ రాస్తామండి? ఈ ఆబ్జెక్ట్స్ క్రియేషన్ చేసి వీటికి కావాల్సిన ఆబ్జెక్ట్స్ని ఇంజెక్ట్ చేయడం, అప్పటికప్పుడు ఆర్గ్యుమెంట్స్ రూపంలో పంపించి ఇంజెక్ట్ చేయడం అనేది ఎక్కడ రాస్తామైతే కోడు ఏం చెప్తుందంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏం చెప్తుంది, సింపుల్గా ఒక స్పెషల్ మెథడాలజీ ఇచ్చిందనమాట. నువ్వు కన్స్ట్రక్టరో లేకపోతే మెథడో రాసుకో, బయట నుండి ఆబ్జెక్ట్స్ వస్తాయి అప్పటికప్పుడు ఇంజెక్ట్ చేసుకో అని చెప్పి, అది డిపెండెన్సీ ఇంజెక్షన్. ఓకే, బట్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తుందంటే సో ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏదైతే చేశామో బయట నుండి ఆబ్జెక్ట్స్ వస్తాయనేసి ఏదైతే చెప్తున్నామో ఆ పని నువ్వు చేయకు. అప్లికేషన్లో ఉండే ఏ కాంపోనెంట్ కూడా ఆబ్జెక్ట్ క్రియేషన్ కానీ ఆబ్జెక్ట్స్ని బైండ్ చేయడం, ఆ వైరింగ్ చేయడం కానీ చెయ్యొద్దు అని చెప్తాయి అన్నమాట. సో మరి ఇది చేయక అది చేయక ఎవరు చేస్తారు? సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తున్నట్టయితే సో నువ్వు చేయకు అని చెప్తుంది, మరి ఎవరు చేయాలి అని అంటే సో ఇది ఈ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, అప్పటికప్పుడు కావాల్సిన ఆబ్జెక్ట్ని ఇంజెక్ట్ చేయడం అయితే కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని థర్డ్ పార్టీకి అప్పచెప్పేయి. ఓకే, సో అవుట్ సోర్సింగ్ అనమాట. ఓకే, సో మనం చాలా పనులు రెగ్యులర్గా తీసుకోకుండా కొన్ని అవుట్ సోర్సింగ్కి ఇచ్చేస్తాం కదా, సో అలాగే ఇది కూడా అనమాట. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం కావచ్చు, ఇంజెక్ట్ చేయడం కావచ్చు, ఇది ఏదైతే ఉందో థర్డ్ పార్టీకి ఇచ్చేయి. ఆ థర్డ్ పార్టీయే మీకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ని అప్పటికప్పుడు పంపిస్తుంది. సో ఇలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి అప్పటికప్పుడు పంపిస్తుంది, అవి మీరు ఇంజెక్ట్ చేసుకోండి, మీకు ఆ రెస్పాన్సిబిలిటీ వద్దు, అప్పుడు మీకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసే పని అనేది తప్పుతుంది, మీకు ఇంకా ఈజీ అవుతుంది ప్రోగ్రామింగ్ అని ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ చెప్తుందన్నమాట. సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తుంది? సో ఏదైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉందో దాన్ని ఓకే సో అప్లికేషన్ తీసుకోవద్దు, దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేయండి, థర్డ్ పార్టీకి అప్పచెప్పేయండి. ఆ థర్డ్ పార్టీ ఎవరో తెలుసా? ఆ థర్డ్ పార్టీయే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఆ థర్డ్ పార్టీయే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్.
సో మరి ఇది చేయక అది చేయక థర్డ్ పార్టీకి అప్పచెప్పే అంటే ఎవరు చూస్తారు, ఆ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా అని చెప్తుంది అనమాట స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తున్నట్టయితే, సో ఇట్ ఇన్వర్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజింగ్ ద లైఫ్ సైకిల్ ఫ్రమ్ అప్లికేషన్ టు ద ఫ్రేమ్వర్క్. సో ఏదైతే ఓకే, సో ఈ అప్లికేషన్లో క్రియేట్ చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఆ ఇంజెక్ట్ చేయడం కావచ్చు, వాటి లైఫ్ సైకిల్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఇదంతా అప్లికేషన్కి వద్దు, థర్డ్ పార్టీకి ఇచ్చేద్దాం అంటున్నాం కదా. ఆ థర్డ్ పార్టీ ఎవరంటే ఆ థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఆ థర్డ్ పార్టీ ఎవరవుతారు, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, సో దీంట్లో కావాల్సిన ఆబ్జెక్ట్స్ని ఇది పంపించదు అనమాట. సో ఈ రెండు కూడా ఆబ్జెక్ట్స్ క్రియేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవు, థర్డ్ పార్టీకి ఇచ్చేస్తాయి. ఆ థర్డ్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ ఎవరు, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుందంటే, ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఏదైతే చేస్తున్నామో ఆ రెస్పాన్సిబిలిటీని ఓకే ఈ మన అప్లికేషన్ నుండి ఫ్రేమ్వర్క్కి ఇన్వర్ట్ చేసేస్తుంది అనమాట. సో ఫ్రేమ్వర్క్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఫ్రేమ్వర్క్ నువ్వే చూసుకో, ఈ ఆబ్జెక్ట్ అవసరం, సో దీంట్లో ఇది ఇంజెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఆల్రెడీ సెటర్ గెటర్ మెథడ్సో లేకపోతే కన్స్ట్రక్టర్సో రాసుకున్నారు, దీన్ని బట్టి నువ్వే చూసుకొని ఎవరికి ఏ ఆబ్జెక్ట్ కావాలో ఆ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి పంపించు అని చెప్పి ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్పింది, సింపుల్గా ఈ ఆబ్జెక్ట్స్ క్రియేషన్ రెస్పాన్సిబిలిటీని మన అప్లికేషన్ నుండి సింపుల్గా ఫ్రేమ్వర్క్ అప్ చెప్పేసింది అనమాట. సో దట్ కాన్సెప్ట్ ఈజ్ సెట్ టు బి ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. ఓకే, సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తుంది, ఇట్ ఇన్వర్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజింగ్ ద లైఫ్ సైకిల్ ఫ్రమ్ అప్లికేషన్ టు ఫ్రేమ్వర్క్. ఓకే, సో టోటల్ లైఫ్ సైకిల్ అంతా మేనేజ్ చేయడం అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం, ఏ ఆబ్జెక్ట్ దేని మీద డిపెండ్ అవుతుందో లింకింగ్ చేయడం, మళ్ళీ ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాటిని డిస్ట్రక్ట్ చేసేయడం వరకు, అంటే వాటిని క్రియేట్ చేయడం దగ్గర నుండి డిస్ట్రక్ట్ చేయడం వరకు ప్రతిదీ కూడా నువ్వే చూసుకో, ఇంకా వాటికి డిస్టర్బ్ చేయకు, వాటి పని వాటిని చేసుకొని అంటుంది. అప్పుడు డెవలపర్ యొక్క వర్క్ ఇంకా సింప్లిఫై అవుతుంది అనమాట. సో ఈ ఆబ్జెక్ట్స్ క్రియేషన్ ఇదంతా కూడా డెవలపర్ చూడక్కర్లేదు. సో అప్లికేషన్ అనేది ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు, ఇంకా ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో అది మనకి ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. సరే, సో ఏదైతే ఈ రెస్పాన్సిబిలిటీ ఉందో ఈ రెస్పాన్సిబిలిటీని ఈ అప్లికేషన్ నుండి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ తీసుకుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుందంటే, సో ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ కావచ్చు, వాటికి కావాల్సిన ఆబ్జెక్ట్స్ని ఇంజెక్ట్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా నేనే చూసుకుంటా అని చెప్తుంది కదా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఇంకా పర్టికులర్గా మాట్లాడితే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లోపల ఎవరు పని చూస్తారు అని అంటే, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఉండేటటువంటి స్ప్రింగ్ కంటైనర్. ఓకే, సో స్ప్రింగ్ కంటైనర్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఏవైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఏ ఆబ్జెక్ట్తో లింకింగ్ అవుతుందో చూడడం కావచ్చు, వాటిని లింకింగ్ చేయడం కావచ్చు, మళ్ళీ ఆబ్జెక్ట్స్ అని ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వాటిని డిస్ట్రక్ట్ చేయడం కావచ్చు, ఈ కంప్లీట్ లైఫ్ సైకిల్ అంతా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ తీసుకుంటే ఆ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లోపల పర్టికులర్గా ఉండే ఈ స్ప్రింగ్ కంటైనర్ అనేది ఆ మొత్తాన్ని చూసుకుంటుంది. ఓకే, సో ఓవరాల్గా మాట్లాడితే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, కరెక్టే. బట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లోపలికి వెళ్తే అక్కడ ఎవరో ఒకరు చూడాలి కదా, దీన్ని ఎవరు చూస్తారు? సో ఈ మొత్తం మేనేజ్మెంట్ అంతా, ఈ అప్లికేషన్ బీన్స్ యొక్క లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంతా ఎవరు చూస్తారు? స్ప్రింగ్ కంటైనర్ అనేది చూస్తుంది అనమాట. అర్థమైందా? సో స్ప్రింగ్ కంటైనర్ అంటే ఏం లేదు, సో ఇది జస్ట్ ఒక కంటైనర్. ఓకే, సో ఈ రూమ్ ఎలాగైతే ఒక కంటైనరో, సో దీంట్లో ఈ వస్తువులన్నీ ఉన్నాయి, సో దేంట్లో అయితే కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి దాన్ని కంటైనర్ అంటాం కదా, అలాగే స్ప్రింగ్ కంటైనర్ కూడా ఇట్స్ ఏ కంటైనర్ విచ్ కంటైన్స్ సంథింగ్. సో ఏముంటాయి వీటిలో, ఈ స్ప్రింగ్ కంటైనర్లో ఏముంటాయి? ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో అయితే స్ప్రింగ్ కంటైనర్ ఏం చేస్తుంది? సో ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క పర్పజెస్ని ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. ఓకే, సో స్ప్రింగ్ కంటైనర్ అనేది ఏదైతే ఉందో, ఈ స్ప్రింగ్ కంటైనర్ అనేది ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడం కావచ్చు, ఏ ఆబ్జెక్ట్ దేంతో లింక్ అయిందో వాటిని లింకింగ్ చేయడం కావచ్చు, మళ్ళీ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత, ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత వాటిని డిస్ట్రక్ట్ చేసేయడం కావచ్చు. సో ఈ మొత్తాన్ని కూడా స్ప్రింగ్ కంటైనర్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అనమాట. ఓకే, సో అయితే స్ప్రింగ్ కంటైనర్కి మనం ఏమి ఇవ్వాలి అంటే, సో మన బీన్స్ని ఇవ్వాలి. బీన్స్ అంటే ఏంటి? మన జావా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ జావా క్లాసెస్ అన్నిటిని
కంటైనర్కి మనం ఇస్తే అదేం చేస్తుంది, ఆ కంటైనర్ అనేది ఏం చేస్తుంది, ముందు వాటి యొక్క ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి ఆ తర్వాత లింకింగ్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే, స్ప్రింగ్ కంటైనర్కి మనం ఏమి ఇస్తాం అయితే బీన్స్ ఇస్తాం. అంటే ఏంటంటే సో ఏదైతే మన ఆర్డర్ క్లాసు అలాగే కస్టమర్ క్లాస్ ఈ రెండు జావా క్లాసెస్ని కూడా మనం కంటైనర్కి అప్ చెప్తాం. అప్పుడు కంటైనర్ ఏం చేస్తుందంటే వీటి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో వీటిని ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్గా తీసుకొని దీనికి ఒక ఆబ్జెక్ట్ దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ చేసి ఇప్పుడు ఆర్డర్ కానీ కస్టమర్ కానీ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతున్నాయా, వాటిలో గెటర్ సెటర్ మెథడ్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్టర్ కానీ ప్రొవైడ్ చేసి అవి యాక్సెప్ట్ చేస్తున్నాయా అనేది చూస్తుంది స్ప్రింగ్ కంటైనర్. సో చూసినప్పుడు ఆర్డర్ క్లాస్లో ఏదర్ కన్స్ట్రక్టర్ కానీ సెటర్ మెథడ్ కానీ మనం రాస్తాం కాబట్టి సో ఆర్డర్ క్లాస్ తాలూకు ఆబ్జెక్ట్ కస్టమర్ తాలూకు ఆబ్జెక్ట్. సో ఏదైతే ఆర్డర్ క్లాస్ ఆబ్జెక్ట్లో మనం ఆల్రెడీ సెటర్ మెథడో లేకపోతే కన్స్ట్రక్టర్ రాసాం కాబట్టి ఈ రెండింటి మధ్యలో లింకింగ్ అనేది స్ప్రింగ్ కంటైనరే ఆటోమేటిక్గా పెర్ఫామ్ చేస్తుంది. అక్కడ ఏదైతే మనం ఈ సైడ్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి కోడ్ రాసి ఏదైతే మనం ఇంజెక్ట్ చేసామో ఏదైనా ఆర్గ్యుమెంట్ ద్వారా మనం పంపించామో అదంతా కూడా ఇదే చూసుకుంటుంది అనమాట స్ప్రింగ్ కంటైనర్. ఓకే, సో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఒకదానికొకటి లింకింగ్ చేయడం కావచ్చు, డిస్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత వాటిని మెమరీ నుండి రిమూవ్ చేసేయడం కావచ్చు, ప్రతిదీ కూడా ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఎవరు చూసుకుంటారు, స్ప్రింగ్ కంటైనర్ చూసుకుంటుంది. సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తుందంటే ఆ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఎవరు చేయొద్దు, ఏ కాంపోనెంట్ కూడా చేయొద్దు, అప్లికేషన్ ఆ పని చేయొద్దు, అప్లికేషన్ నుండి దాన్ని స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అప్ చెప్పే అని చెప్తుంది. అప్పుడు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే దాంట్లో ఉండే స్ప్రింగ్ కంటైనర్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందని చెప్తున్నాను. సో స్ప్రింగ్ కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కంటైన్స్ ఆబ్జెక్ట్స్ అంతే. ఓకే, సో స్ప్రింగ్ కంటైనర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, సో దానికి మనం ఏమేం బీన్స్ ఉన్నాయో అప్ చెప్తే ఆ బీన్స్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఏ బీన్ దేని మీద డిపెండెంట్ అయిందో చూసుకొని దానికి ఆ లింకింగ్ అనేది డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా ఆ లింకింగ్ అనేది స్ప్రింగ్ కంటైనరే పెర్ఫామ్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో స్ప్రింగ్ కంటైనర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఓకే, రైట్. సో మరి ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. సో ఏంటో డౌట్ అంటే సో ఇక్కడ చూడండి, మనం కస్టమర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, అలాగే ఆర్డర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, ఈ ఆబ్జెక్ట్నేమో ఆర్గ్యుమెంట్గా పంపించేస్తున్నాం, అంతవరకు ఓకే. బట్ వాల్యూస్ ఎలా సెట్ చేయాలి? ఓకే, సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన వాల్యూ మనం ఇస్తాం. సో కస్టమర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి con.name సంతోష్ అని ఇస్తాం. అలాగే con.contact some 1 2 3 4 అండ్ con.address విశాఖపట్నం అని మనం ఇస్తాం. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ వాల్యూస్ అన్నీ మనం ఇస్తాం. ఓకే, సో మరి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఈ పనంతా మనం చేయము, ఇవి ఏవైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం ఇదంతా మనం చేయము, స్ప్రింగ్ కంటైనర్ చూసుకుంటుందని చెప్తున్నాం కదా. సో స్ప్రింగ్ కంటైనర్ ఎంతవరకు చూసుకుంటుంది అయితే, సో ఏ ఆబ్జెక్ట్ ఎందులో డిపెండెంట్ అయిందో చూసుకొని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం వరకు అయితే చేయగలదు. ఎలా చేస్తుంది, సో మనం ఇందులో ఎలాగో సెటర్ మెథడో లేకపోతే కన్స్ట్రక్టర్ రాస్తాం కాబట్టి దీనికో ఆబ్జెక్ట్ దానికో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దేని మీద డిపెండ్ అవుతుందో వాటిని లింకింగ్ చేసేయడం వరకు ఓకే. బట్ వాల్యూస్ని ఎలా సెట్ చేస్తుంది, ఏదైతే నేమ్ ఏమో అని సంతోష్ అని, కాంటాక్ట్ నెంబర్ 1 2 3 4 అని, అలాగే అడ్రస్ ఏమో అని విశాఖపట్నం అని ఏదైతే మనం ఇస్తున్నామో వాటిని ఇక్కడ ఎలా సెట్ చేస్తుందండి, దీనికి ఎలా తెలుస్తుంది? ఓకే, సో ఇక్కడ చూస్తే ఏమైనా వాల్యూ సెట్ చేయడం తెలుస్తుందా, ఇక్కడ చూస్తే వాల్యూ సెట్ చేయడం ఏమైనా తెలుస్తుందా? తెలియదు కదా. సో దీనికో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలదు, దీనికో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలదు, ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని దీంట్లో పెట్టేయగలదు అంతే. ఓకే, బట్ వాల్యూస్ని సెట్ చేయడానికి ఓకే, సో కస్టమర్ తాలూకా నేమ్ సెట్ చేయాలి, కాంటాక్ట్ సెట్ చేయాలి, అడ్రస్ సెట్ చేయాలి. అలాగే ఎక్కడ తీసుకున్న ఆ కస్టమర్ ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టేస్తే సరే ఈ ఆర్డర్ క్లాస్లో ఆర్డర్ ఐడి ఒకటి ఇవ్వాలా, ఆ ప్రోడక్ట్ నేమ్ ఏం కొంటున్నాడో వాల్యూ ఇవ్వాలి, ప్రోడక్ట్ ఐడి ఏం కొంటున్నాడో వాల్యూ ఇవ్వాలి. ఓకే, సో అవన్నీ కూడా మనం మాన్యువల్గా అయితే మనం అసైన్ చేస్తాము, బట్ ఆ ప్రాసెస్ ఇక్కడ ఆటోమేటిక్గా జరుగుతుంది. మరి సో నువ్వు జస్ట్ బీన్స్ని అప్ చెప్తున్నావు, వాటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి లింకింగ్ వరకు చేయగలదు, కానీ వాల్యూస్ని ఎలా ఇవ్వగలదండి? ఇవ్వలేదు కదా. సో ఆ వాల్యూస్ని ఇవ్వడానికి అంటే ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చెయ్యి, ఈ వాల్యూస్ పెట్టు అని చెప్పడానికి బీన్స్ కంటైనర్తో పాటు ఇక్కడ ఏదో ఇంకొకటి మనకు కావాలి.
సో ఏం చెప్తున్నానో అర్థమవుతుంది కదా మీకు. ఓకే, సో మనకి ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్కి మనం ఏమి ఇవ్వాలని చెప్తున్నాను. సో మన బీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బీన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ ఆర్డర్ క్లాసు అలాగే కస్టమర్ క్లాసు ఈ రెండు బీన్స్ని కూడా దీనికి ఇన్పుట్గా ఇస్తాము. సో ఇస్తే ఈ ఆర్డర్ అనేది అలాగే కస్టమర్ అనేది వీటికి రెండింటికి కూడా ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్ రెండు క్రియేట్ అవుతాయి. సో దేని ఆబ్జెక్ట్ దానికి ముందు క్రియేట్ చేస్తుంది కంటైనర్. క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఆర్డర్లో కానీ కస్టమర్లో కానీ ఏదర్ సెటర్ మెథడ్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్టర్ కానీ ఉందో లేదో చూసుకొని వాటిని బేస్ చేసుకొని ఆ మధ్యలో లింకింగ్ అయితే చేయగలదు. ఓకే, సో లింకింగ్ వరకు చేయగలదు కానీ ఆ కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేమ్కి ఏ వాల్యూ ఇవ్వాలి, అలాగే అడ్రస్కి ఏ వాల్యూ ఇవ్వాలి, అలాగే కాంటాక్ట్కి ఏ వాల్యూ ఇవ్వాలి అనేది సో దీనికి తెలియదు కదండి. సో ఇక్కడ ఉండే ఈ ఎన్విరాన్మెంట్లో కంటైనర్కి ఎలా తెలుస్తుంది? సో ఏ వాల్యూస్ ఇవ్వాలో తెలియదు కదా, ఎలా క్రియేట్ చేయాలో తెలియదు కదా. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనేసి ఆర్డర్ చూస్తే అర్థమవుతుంది మనకి. ఆర్డర్లో ఇది సెటర్ మెథడ్ కన్స్ట్రక్టర్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఓకే దీనికి కస్టమర్ అనే క్లాస్ తాలూకు ఆబ్జెక్ట్ అవసరం అని అది క్రియేట్ చేసి లింక్ చేయడం వరకు చేయగలదు. బట్ అందులో ఉండేటటువంటి ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాటి యొక్క వాల్యూస్ ఎలా సెట్ చేయాలో దీనికి తెలియదు. మన స్ప్రింగ్ కంటైనర్ ఏదైతే ఉందో దీనికి తెలియదు. సో మరి అంటే మనం ఏం చేయాలి? సో కేవలం బీన్స్ ఇచ్చేస్తే సరిపోదు కంటైనర్కి, ఇంకా ఏదో ఇవ్వాలి. సో ఆ ఇంకా ఏదో ఏం తెలుసా? సో దాన్ని ఏమంటామంటే మనం కాన్ఫిగరేషన్ మెటాడేటా అంటాం. ఓకే, సో కాన్ఫిగరేషన్ మెటాడేటా. సో ఆ కాన్ఫిగరేషన్ మెటాడేటాని మనం ఇవ్వాలి. ఓకే, సో నువ్వు ఈ విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చెయ్యి, ఈ వాల్యూస్ ఇవ్వు అని చెప్పాలి. సో దాన్ని మనం ఏమంటామంటే కాన్ఫిగరేషన్ మెటాడేటా అంటాం. సో దాన్ని ఏ రూపంలో చెప్తాం తెలుసా మీకు? XML ఫైల్ రూపంలో చెప్తాము. ఓకే, సో లేదు అంటే యాన్నోటేషన్స్ రూపంలో చెప్తాము. లేదు అంటే జావా కోడ్ రూపంలో చెప్తాము. ఏం మాట్లాడుతున్నాను అర్థమవుతుంది కదా. సో కేవలం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం వరకు మాత్రమే బీన్స్లో ఉంటుంది. ఓకే, బట్ వాటిని ఎలా క్రియేట్ చేయాలి అనేది మాత్రం వాటిలో ఉండదు. సో దానికోసం మనం బీన్స్తో పాటు స్ప్రింగ్ కంటైనర్కి ఇంకొకటి కూడా సప్లై చేయాలి. అది ఏంటి అంటే కాన్ఫిగరేషన్ మెటాడేటా. ఆ కాన్ఫిగరేషన్ మెటాడేటా అనేది మనం ఎలా సప్లై చేస్తాము? బై యూజింగ్ XML ఫైల్ ఆర్ యాన్నోటేషన్స్ ఆర్ జావా కోడ్. వీటిలో ఏదో ఒక మార్గం ద్వారా మనం దానికి సప్లై చేస్తాము. సో అప్పుడు కంటైనర్ ఏం చేస్తుందంటే సో ఏ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి, దేంతో లింక్ ఉంది అన్నది ఆ క్లాసెస్లో చూసుకుంటుంది. బట్ ఆ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే ఈ మెటాడేటాని కూడా చూసుకుంటూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఆ లింకింగ్ అనేది పెర్ఫామ్ చేస్తుందన్నమాట. అర్థమవుతుందా? సో ఇవేంటో చూద్దాం మనం. XML అంటే ఏంటి, యానోటేషన్స్ ఏంటి, జావా కోడ్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఓకే, సో ప్రతిదీ ప్రాక్టికల్గానే నేర్చుకుంటాం, వరి అవ్వద్దు. బట్ ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో స్ప్రింగ్ కంటైనర్ ఏం చేస్తుంది అయితే డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇది పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో కాంపోనెంట్ నుండి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఇప్పుడు అప్లికేషన్స్కి మనకి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది తప్పించేసింది అనమాట. అంతా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ చూసుకుంటోంది. ఓకే, అలా చూసుకునేటప్పుడు మనం ఆ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చెప్పాలి, ఆ స్ప్రింగ్ కంటైనర్కి మనం ఏం చెప్పాలి? ఇగో నా దగ్గర ఈ బీన్స్ ఉన్నాయి. ఓకే, ఈ బీన్స్ నువ్వు చూసుకొని ఆ లింకింగ్ అనేది చేసుకో. అండ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇదిగో నేను కాన్ఫిగరేషన్ మెటాడేటా ప్రొవైడ్ చేస్తున్నాను, దాన్ని బేస్ చేసుకొని నువ్వు దానికి తగ్గట్టుగా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకో అని చెప్తున్నట్టుగా వస్తుందన్నమాట. అర్థమవుతుందా మీకు? సో స్ప్రింగ్ కంటైనర్ అనేది ఏం చేస్తుంది అయితే సో వైరింగ్ అప్లికేషన్ బీన్స్. సో ఏవైతే మన బీన్స్ ఉన్నాయో వాటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి వాటి మధ్యలో వైరింగ్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. అలా పెర్ఫామ్ చేసేటప్పుడు అది ఏం చేస్తుంది, కాన్ఫిగరేషన్ మెటాడేటా ఏదైతే ఉందో ఆ కాన్ఫిగరేషన్ మెటాడేటాని యూజ్ చేసుకుంటుంది. సో యూజ్ చేసుకొని ఎలా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఏదైనా XML కానీ యానోటేషన్స్ కానీ జావా కోడ్ కానీ వాటి రూపంలో మనం ప్రొవైడ్ చేస్తాము. సో వాటిని యూజ్ చేసుకొని అదేం చేస్తుందంటే మనకి కావలసినటువంటి యాక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, మనం స్ప్రింగ్ కంటైనర్ అనేది మనం ఎలా నేర్చుకున్నాం, సో ఎలా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో నేర్చుకున్నాం. బట్ జావా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రతిదీ కూడా క్లాసు ఇంటర్ఫేసే కదా.
ఓకే, సో ముందు మనం స్ప్రింగ్ ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలైతే స్ప్రింగ్ కంటైనర్ క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత బీన్స్ క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత కాన్ఫిగరేషన్ మెటాడేటా క్రియేట్ చేసుకోవాలి. సో వీటన్నిటిని కంటైనర్కి మనం ఇస్తే అప్పుడు మనకు కావాల్సినటువంటి వైరింగ్ అనేది జరుగుతుంది, కనెక్టింగ్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అనేది అది జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం స్ప్రింగ్ కంటైనర్ ఎలా క్రియేట్ చేస్తాము, దీన్ని రిప్రజెంట్ చేస్తూ ఏదో ఒక క్లాస్ ఇంటర్ఫేస్ ఉండాలి కదా. సో అవే ఇవన్నమాట. ఓకే, సో స్ప్రింగ్ కంటైనర్ని రిప్రజెంట్ చేస్తూ మనకి సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి బీన్ ఫ్యాక్టరీ, ఇంకొకటి వచ్చి అప్లికేషన్ కాంటెక్స్ట్. ఓకే, సో ఒకటి బీన్ ఫ్యాక్టరీ, ఇంకొకటి వచ్చి అప్లికేషన్ కాంటెక్స్ట్. సో ఈ 2 ఇంటర్ఫేసుల్లో ఏ ఒక్క ఇంటర్ఫేస్ని మనం యూజ్ చేసుకున్నా సరే మనకి స్ప్రింగ్ కంటైనర్ అనేది ముందు క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో స్ప్రింగ్ కంటైనర్ని రిప్రజెంట్ చేస్తాయి ఈ ఇంటర్ఫేసులు. సో ఈ బీన్ ఫ్యాక్టరీ యొక్క సబ్ ఇంటర్ఫేస్ ఇదనమాట. సో దీని నుండి వచ్చినటువంటిదే ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది. ఓకే, సో ఏవైతే సింపుల్ అప్లికేషన్స్ ఉంటాయో అలాంటి సింపుల్ అప్లికేషన్స్ అన్నింటికీ కూడా మనం ఈ బీన్ ఫ్యాక్టరీ యూజ్ చేస్తాము. అలా కాకుండా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ ఏవైతే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నామో వాటన్నిటికీ కూడా మనం ఆ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ అన్నిటికీ కూడా మనం అప్లికేషన్ కాంటెక్స్ట్ని యూజ్ చేస్తామన్నమాట. సో దీని నుండి వచ్చినటువంటిదే ఇది. కాబట్టి బీన్ ఫ్యాక్టరీలో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ దీనిలో కూడా ఉంటాయి. బట్ దాంతోపాటు ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్కి ఏవైతే స్పెషల్ ఫీచర్స్ కావాలో అవి కూడా దీనిలో ఉంటాయి. ఓకే, కాబట్టి మనం ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా అప్లికేషన్ కాంటెక్స్ట్ ఇంటర్ఫేస్నే ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దాని యొక్క ప్యాకేజెస్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో వాటిని యూజ్ చేసుకొని ఫ్యూచర్లో మనం అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. ఓకే, సో మొత్తానికి దిస్ ఈజ్ అబౌట్ స్ప్రింగ్ కంటైనర్. అయితే ఒక XML కాన్ఫిగరేషన్ నేను చూపిస్తా. సో మనకి కాన్ఫిగరేషన్ మెటాడేటా అని చెప్పాను కదా, కాన్ఫిగరేషన్ మెటాడేటాలో ఎయిదర్ మనం ఆ కాన్ఫిగరేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తాము, XML ఫైల్ ద్వారానైనా ప్రొవైడ్ చేస్తాము, యానిటేషన్స్ రూపంలోనైనా ప్రొవైడ్ చేస్తాము, జావా కోడ్ రూపంలోనైనా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నాను కదా. సో ఇది XML ఫైల్ రూపంలో అనమాట. ఓకే, సో XML ఫైల్ రూపంలో ఇక్కడ బీన్స్ అనే ట్యాగ్ ఉంది చూసారా, ఓపెన్ క్లోజ్, ఈ మధ్యలో మనం ఎన్ని బీన్స్ అయితే రిప్రజెంట్ చేయాలనుకుంటున్నామో అన్ని బీన్స్ని కూడా ఇక్కడ ఆ కాన్ఫిగరేషన్ మెటాడేటా ఇస్తాం అనమాట. సో ప్రతి బీన్కి కూడా ఒక ట్యాగ్, నువ్వు ఎన్ని బీన్స్కి అయితే కాన్ఫిగరేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నావో, ఆ మెటాడేటా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నావో వాటన్నిటిని ఇక్కడ ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క బీన్ ట్యాగ్ని బీన్ ఓపెన్ క్లోజ్ మధ్యలో మనం అవి ఇస్తాం. ఓకే, సో ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే అప్పుడు స్ప్రింగ్ కంటైనర్ అన్నది ఈ XML కాన్ఫిగరేషన్ ఫైల్ ఓపెన్ చేసి బీన్స్ ట్యాగ్ మధ్యలో ఉండేటటువంటి ఈ బీన్ ట్యాగ్స్ని, ఓకే, సో ఇది ఒక సెట్ నేను ఇక్కడ రాశాను కదా, బీన్ ఓపెన్ క్లోజ్, ఇది ఒక క్లాస్కి సంబంధించింది. ఇలా నువ్వు ఎన్ని బీన్స్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మెటాడేటా ఇవ్వాలంటే అన్ని సెట్స్ రాసుకుంటావు. ఓకే, సో రాసుకుంటే వాటన్నిటిని ఓపెన్ చేసి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి తగ్గ బీన్ ట్యాగ్ చూసుకుంటుంది. సో చూసుకొని దానికి తగ్గట్టుగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ వాల్యూస్ ఏమి ఇవ్వాలి అవన్నీ కూడా మనం ఇక్కడ ఇస్తాం కాబట్టి ఇక్కడ నుండి అవి తీసుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? సో అది ఎలా ప్రాక్టికల్గానే చూద్దాం. మీకు జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇద్దామని చూపిస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ బీన్స్ అనే ట్యాగ్లో ఈ ఎక్స్ట్రాగా మనం రాసినవి ఇవన్నీ కూడా ఏంటి, యాట్రిబ్యూట్స్ అనమాట. ఓకే, సో ట్యాగ్లో యాట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా. సో ఈ ఫైల్లో ఏవైతే మనం బీన్ ట్యాగ్ ఇవన్నీ రాస్తున్నామో వాటికి సంబంధించిన సపోర్టింగ్ ఫైల్స్ అన్నీ కూడా ఈ లింక్స్లో ఉంటాయి కాబట్టి ముందు వాటన్నిటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి యాట్రిబ్యూట్స్ రూపంలో వాటిని ఇంక్లూడ్ చేసుకున్నాము. ఎవరికైతే XML తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, రైట్. సో రాసుకొని ఈ బీన్స్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ మధ్యలో మనం ఈ బీన్ ట్యాగ్ని రాసుకుంటాం. సో ఎన్ని అప్లికేషన్స్కి మనం మెటాడేటా ప్రొవైడ్ చేయాలంటే అన్ని బీన్ ట్యాగ్స్ని రాసుకొని మొత్తానికి మనం ఏం చేస్తామంటే మనకి కావాల్సినటువంటి మెటాడేటాని అది క్రియేట్ చేసి మనం స్ప్రింగ్ కంటైనర్కి సప్లై చేస్తాం. ఓకే, సో సప్లై చేస్తే మనకి కావాల్సిన యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుందన్నమాట. సో అలాగే ఇక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఎన్ని లెవెల్స్లో జరుగుతుంది, అసలు స్ప్రింగ్లో ఎక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్ జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంచెం. ఓకే, సో మనం ఏ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ డెవలప్ చేసినా సరే, ఓకే, సో జావా యూజ్ చేసి ఏ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ డెవలప్ చేసినా అది డిఫరెంట్ లేయర్స్లో మనం డెవలప్ చేస్తాం అనమాట. సో జావా బేస్డ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్ లేయర్స్లో మనం
డెవలప్ చేస్తాము. సో ఏంటా లేయర్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ లేయర్, సర్వీసెస్ ఆర్ బిజినెస్ లేయర్ అండ్ డేటా యాక్సెస్ లేయర్. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ ఏదైతే ఉందో ఇది యూజర్కి దగ్గరలో ఉంటుంది. సో మనం ఏ యాక్షన్ పెర్ఫామ్ చేసినా, ఇప్పుడు అమెజాన్లో మనం ఒక ఆర్డర్ క్లిక్ చేసాం, అలా మనం ఏది ఇంటరాక్ట్ అయినా సరే ఆ రిక్వెస్ట్ అనేది ఎవరికి వస్తుంది? యూజర్ ఇంటర్ఫేస్ లేయర్కి వస్తుంది అనమాట. ఓకే, సో వెంటనే యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ ఏం చేస్తుందంటే, సో ఈ రిక్వెస్ట్ వచ్చింది, ఈ యాక్షన్ పెర్ఫామ్ చేయాలట, నాకు ఈ యాక్షన్ కావాలి అని చెప్పి వీళ్ళకి అడుగుతుంది, నెక్స్ట్ లేయర్కి అడుగుతుంది. ఓకే, సో అప్పుడు ఆ నెక్స్ట్ లేయర్ ఏం చేస్తుందంటే, సో వీళ్ళకి ఆ రిక్వెస్ట్ పంపిస్తుంది, ఇక్కడ యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది అనమాట. సో యూజర్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేది యూజర్ ఇంటర్ఫేస్ లేయరు, అలాగే డేటాబేస్కి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేది డేటా యాక్సెస్ లేయర్. ఓకే, సో డేటా యాక్సెస్ లేయర్ అనేది దీంట్లో యాక్చువల్ కోడ్ అంతా మనం రాస్తాం. సో డేటాబేస్కి సంబంధించిన కోడ్ కావచ్చు, అదంతా కూడా ఎక్కడ రాస్తాం? మనం డేటా యాక్సెస్ లేయర్లో రాస్తాం అనమాట. సో డైరెక్ట్గా డేటా యాక్సెస్ లేయర్నే దీనికి కనెక్ట్ చేసేయకుండా మధ్యలో ఒక అబ్స్ట్రాక్షన్ లేయర్ని కూడా యాడ్ చేశారు. ఓకే, సో దానివల్ల సెక్యూరిటీ కావచ్చు, రెస్పాన్స్ టైం పెరగడం కావచ్చు, అప్లికేషన్ స్పీడ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఓకే, సో అయితే ఏమవుతుంది? యూజర్ ఇంటర్ఫేస్కి దగ్గరగా యూజర్తో కనెక్ట్ అయ్యేది, ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేది యూజర్ ఇంటర్ఫేస్ లేయరు, అలాగే డేటాబేస్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి యాక్చువల్ డేటాబేస్ కోడ్ ఉండేది ఓకే డేటా యాక్సెస్ లేయరు. వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లాగా ఇది వర్క్ అవుతుంది, సర్వీసెస్ ఆర్ బిజినెస్ లేయర్ అనమాట. ఓకే, సో అయితే మనకి ఏమవుతుంది? సో యూజర్ ఏ రిక్వెస్ట్ పెట్టినా మనకి యూజర్ ఇంటర్ఫేస్ లేయర్కి వస్తుంది, ఇదేమో ఆ రిక్వెస్ట్ని ఇక్కడికి పంపించి నాకు కావాల్సిన యాక్షన్స్ ఇవి ఎలా పెర్ఫామ్ చేయని చెప్తుంది. సో దీని దగ్గర కోడింగ్ ఏముండదు, ఇది జస్ట్ ఒక ఇంటర్ఫేస్ లాంటిదే అనమాట. ఇది వెంటనే ఆ రిక్వెస్ట్ని ఇక్కడికి పంపించి సో ఇదేం చేస్తుందంటే ఆ యాక్షన్ ఏదైతే పెర్ఫామ్ చేయాలో ఆ సర్వీసెస్ అని దీనికి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ నుండి ఆ సర్వీసెస్ అని ఇక్కడికి వెళ్తాయి, ఇక్కడ నుండి యూజర్కి అవుట్పుట్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, సో ప్రతి లోవర్ లేయర్ కూడా దాని అప్పర్ లేయర్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అలా మనకి ఏంటంటే ఒక లేయర్ ఇంకొక లేయర్తో కనెక్ట్ అవుతూ మనకి కావాల్సిన యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. సో యూజర్తో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేది ఇది, డేటాబేస్తో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేది ఇది, ఈ రెండింటికి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లాగా ఒక అబ్స్ట్రాక్షన్ లేయర్ మనకి యాడ్ చేయబడింది, దట్ ఈస్ సర్వీసెస్ లేయర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో మరి ఇది ఒకదానికొకటి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాయంటే ఏమవ్వాలి? దీని యొక్క ఆబ్జెక్ట్ని దీనిలో ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది, దీని యొక్క ఆబ్జెక్ట్ని ఇందులో ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏదైనా రిక్వెస్ట్ వచ్చినప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ ఏం చేస్తుంది? ఇందులో ఉండే సర్వీసెస్ ఆబ్జెక్ట్ ద్వారా రిక్వెస్ట్ని ఇక్కడికి పంపిస్తుంది. అప్పుడు సర్వీసెస్ లేయర్ ఏం చేస్తుంది? ఇందులో ఉండే ఈ డేటా యాక్సెస్ లేయర్ ఆబ్జెక్ట్ ద్వారా ఇక్కడికి రిక్వెస్ట్ని పంపిస్తుంది. ఓకే, సో అలా ఏవైతే ఒక లేయర్ యొక్క ఆబ్జెక్ట్ ఇంకొక దగ్గర మనం ఇంజెక్ట్ చేయాలి అని చెప్తున్నామో ఈ ప్లేస్లో మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ అన్నది పెర్ఫామ్ చేస్తామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు ఈ డిఫరెంట్ లేయర్స్లో మనం అప్లికేషన్ని డెవలప్ చేస్తాము. డెవలప్ చేసేటప్పుడు ఈ ఒకదాని యొక్క ఆబ్జెక్ట్స్, ఒక లేయర్ యొక్క ఆబ్జెక్ట్స్ని ఇంకొక లేయర్లో మనం ఇంజెక్ట్ చేసే దగ్గర డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది యూజ్ చేస్తాము. సో అర్థమవుతుందా మీకు? మనం అంటే ఇక్కడ నుండి ఏమి డెవలప్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ గురించి కోడ్ డెవలప్ చేసాం అనుకోండి, వచ్చిన ఆర్డర్స్ తీసుకోవడం కావచ్చు, డేటాబేస్లో సేవ్ చేయడం కావచ్చు, వాటిని డెవలప్ చేయాలంటే ఈ లేయర్లో మనం వాటిని ఏమంటామంటే కంట్రోలర్స్ అంటాం అనమాట. సో కంట్రోలర్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ని డెవలప్ చేయాలి. అలాగే ఈ లేయర్లో ఉండే వాటిని సర్వీసెస్ అంటాం. సో అలాగే సర్వీస్ లేయర్లో ఉండే ఆర్డర్ సర్వీస్ని డెవలప్ చేయాలి. ఓకే, ఆర్డర్ కంట్రోలర్, ఆర్డర్ సర్వీస్, అలాగే ఆర్డర్ డిఏఓ. సో వీటిని డిఏఓ అంటాం, డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో మనం ఏం ఫంక్షనాలిటీ డెవలప్ చేసినా సరే వీటన్నిటిని మనం డెవలప్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్కి సంబంధించి మనం ఏదైనా డెవలప్ చేయాలంటే ఏం చెప్తున్నాను? ఆర్డర్ కంట్రోలర్స్ డెవలప్ చేయాలి, ఆర్డర్ సర్వీసెస్ డెవలప్ చేయాలి, ఆర్డర్ డిఏఓస్ డెవలప్ చేయాలి. అంటే ఏం డెవలప్ చేసినా మనం 3 లేయర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఆ 3 లేయర్స్లో ఇంప్లిమెంట్ చేస్తూ మనం టోటల్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ని యాడ్ చేయాలి, ఒక కస్టమర్ని రిమూవ్ చేయాలి, ఆ ఫంక్షనాలిటీ యాడ్ చేయాలనుకో మళ్ళీ నువ్వేం చేయాలి? సో కస్టమర్ కంట్రోలర్కి సంబంధించిన క్లాస్ ఇంటర్ఫేసెస్ డెవలప్ చేయాలి, కస్టమర్ సర్వీసెస్కి సంబంధించిన క్లాసెస్ ఇంటర్ఫేసెస్ డెవలప్ చేయాలి, అలాగే కస్టమర్ డిఏఓకి సంబంధించిన క్లాసెస్ ఇంటర్ఫేసెస్ కూడా డెవలప్ చేయాలి. ఇలా డిఫరెంట్ లేయర్స్లో మనం డెవలప్ చేస్తాము. ఓకే, సో ఈ డిఏఓలు ఏవైతే రాస్తామో వాటిలో డైరెక్ట్గా డేటాబేస్ కోడ్ రాస్తాము. ఓకే, సో కంట్రోలర్ అనేది యూజర్తో యాక్సెస్ తీసుకొని ఏమైతే చేయాలో ఆ ఫంక్షనాలిటీ ఇందులో రాస్తాము. సో జస్ట్ ఈ రెండింటికి కనెక్ట్ చేయడానికి కోడ్ అయితే ఇందులో రాస్తాం, సర్వీసెస్లో రాస్తాం అనమాట. అలా 3 లేయర్స్లో మనం ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ఇంకో దాంట్లో మనం
ఇంజెక్ట్ చేయాలో అక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్ని ఏదర్ సెటర్ మెథడ్స్ ద్వారా కానీ కన్స్ట్రక్టర్ ద్వారా కానీ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా రాను మనం పూర్తిగా ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఈ క్లాస్ వరకు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనేది మనం డెవలప్ చేయబోయేది 3 లేయర్స్లో మనం డెవలప్ చేస్తామని తెలిస్తే చాలు. ఓకే, ఎక్కడైతే డిపెండెన్సీ ఇంజెక్షన్ ఉంటుంది అనేది మీకు అర్థమైతే చాలు. సో ప్రతి లోవర్ లేయర్ కూడా దాని అప్పర్ లేయర్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ప్రతి లోవర్ లేయర్ యొక్క ఆబ్జెక్ట్ని దాని అప్పర్ లేయర్లో మనం ఇంజెక్ట్ చేయాలి. ఆ ఇంజెక్ట్ చేసే దగ్గర మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాము అని అర్థమైతే చాలు ఈ క్లాస్ వరకు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొంచెం ప్రాక్టికల్గా ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అంటే ఏంటి, అలాగే సెటర్ ఇంజెక్షన్ అంటే ఏంటి, ఇంకా ప్రాక్టికల్ అప్లికేషన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చూస్తూ నేర్చుకుందాం. అప్పుడు మీకు XML ఫైల్ కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలో, ఇంకా క్లారిటీ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఈ క్లాస్ వరకు ఈ కోర్ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైతే చాలు. ఏ డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది తెలుగు వెబ్ గురు అని మెసేజ్ చేయండి. ఓకే, సో నేను అటెండ్ చేస్తాను. ఓకే, సో ఎనీహౌ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవడమే కావాలి మనందరికీ. ఓకేనా, సో ఈ కాన్సెప్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ థియరిటికల్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇవి బాగా అర్థం చేసుకుంటే మనకి ఫ్యూచర్లో అప్లికేషన్స్ చాలా ఎఫెక్టివ్గా మనం చేయగలుగుతాము. ఎటువంటి ఎర్రర్ వచ్చినా సరే ఆన్ ద స్పాట్ మనం క్లియర్ చేసే క్యాపబిలిటీ మనకి వస్తుంది అని చెప్తున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.